మిల్లు వచ్చాము. బ్యాంబో చికెన్ బ్యాంబో బిర్యానీ ఉంటుందంట. అంటే ఓన్లీ దాంట్లో చికెను ఒకటి బ్యాంబో బిర్యానీ చికెన్ కలిపి ఉంటుందంటండి. ఒకటి 330 రూపీస్ చెప్తున్నారు. అంటే మేము 10 మంది వచ్చాము కదా, 10 మందికి అవుతుందా అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే 3 ఉన్నాయండి అన్నారు. కాల్చాలి ఎంత 10 మినిట్స్ ఆకుండా అయిపోద్ది అంటున్నారు. చేస్తున్నారని ఇది వెళ్తున్నారు మా ఊళ్ళో లోపలికి తినడానికి. అంటే ఒకళ్ళకి ఆ లేడీస్ కాబట్టి షేర్ చేసుకోవచ్చు, ఇద్దరికి వస్తుంది. బ్యాంబో బిర్యానీ ఇదిగోండి. వీరిద్దరూ ఒకటేసారి కట్టుకున్నారు. నన్ను కూడా కట్టుకురమ్మన్నారు కానీ నాకు వీరి మీద కోపం వచ్చి దొరికి మీద కట్టుకోలేదు. సేమ్ సారీ ముగ్గురికి ఉన్నాయండి. వెయిట్ చేస్తున్నారు, ఇంకా రాలేదు. బొంగులో చికెన్ వెయిట్ చేస్తున్నారు. అందరూ డల్ అయిపోయారు. వాటర్లో కొట్టుకుని జలపాతంలో డల్ అయిపోయి ఇంకో ఫుడ్ కోసం ఇది చూస్తున్నారండి. అది రెడీ అవుతుంది, కాల్చుతున్నారు. బొంగులో చికెన్ రెడీ. బ్యాంబో బిర్యానీ. మరి బొంగులో చికెన్ అంటారా? అది వేరే చికెన్, అది వేరండి. ఓన్లీ చికెన్ ఉంటుంది. అదే ఓన్లీ చికెన్. బ్యాంబో బిర్యానీ అంటే బ్యాంబో బిర్యానీ. మరి పీసులు తక్కువ ఏం కనబట్టలేదు అంటున్నారు వాళ్ళు. వాళ్ళు లోపల అంటున్నారు పీసులు ఏమి లేవు, పెద్ద ఏమి లేవు అందులో అంటున్నారు. మరి ఇవ్వాలి కదండి మీరు 350 తీసుకున్నప్పుడు. జాయింట్ పీసులు అని కాదు, నాకు వద్దురండి. నాకు ఇది బిర్యానీ ఇది బాయిలేరు కదా, తిన్నాం. కానీ తప్పని పరిస్థితిలో తిందిగాని అంటున్నారు. కానీ చూద్దాము, మామూలుగా బిర్యానీ అని తిందాం. పడదు నాకు ఇది. పారనే తింటామండి. దీన్ని క్లీన్ చేసి పెడతారు అందరూ. ఆ బూడిదయ్యి పడకుండా జాగ్రత్తగా. ఎన్ని రెండా? పచ్చంగా అంటే ఆ పేపర్ అది కాలుతుందని పేపర్ చుడుతున్నారు. అది కాదా? అంటే దుమ్ము కూడా పడకుండా. పీస్ లాస్ట్లో పెట్టారా? 3 పీసెస్ ఉన్నాయి అందులో. బ్యాంబో చికెన్ పొద్దున్న చెప్తావమ్మా. రెడీ టు ఈట్. ఇంకో ప్లేట్ అయినా పెట్టొచ్చండి. అదే ఇది వడ్డిస్తున్నారు. ఏంటి? బాంబో బిర్యానీ. బాంబో బిర్యానీ ఎలా ఉంది? బాగుందా? చేసేమా పెట్టు. పీస్లు అందరికీ సేమ్ వచ్చిరా చూడు. మీరే చూసుకున్నా. మరి ఒకరు పడకపోతే బాగోదు కదా. అంత టైం పెట్టుకుంటారమ్మా. ఉడికినట్టు ఎలా తెలుస్తుంది అందులో? మనం మామూలుగా అంటే గిన్నెలో అయితే తెలిసిపోద్ది మనకు, ఓపెన్ చేసి చూసుకుంటూ ఉడికిందా లేదని. ఇందులో ఎలా తెలుస్తుంది మీకు? టైం పెట్టుకుంటారా? చూస్తారు ఓపెన్ చేసి. ఓపెన్ చేసి
ఏదో వెళ్ళకుండా వాళ్ళని చూసుకొని ముందుకు వచ్చిన వాళ్ళని కాదు లేకపోతే ఎవరు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసేవాడిని ఈ విషయం తెలిసి మా నాన్న తిరిగాడు ఓకే థ్యాంక్ యూ అండి. మా వీడియో లైక్ చేయండి.